రామయ్య రామయ్య ఈ ఎదుర్కోలు నీకేనయ్యా, రమణీలాలమ్మ సీతమ్మ ఎదురుచూపులు నీకోసమేనయ్యా. వేదిక భద్రాచలం మిథిలా స్టేడియం. పెళ్లికొడుకు శ్రీరామచంద్రమూర్తి, పెళ్లి కూతురు జనకపుత్రి సీతాదేవి, లగ్నం అభిజిత్. ఈ పెళ్లికి అందరూ ఆహ్వానితులే. భద్రాచల రామయ్య అందరి బంధువయ్య. సీతారాముల పెళ్లికి జగమంతా భద్రాద్రికి తరలి వచ్చింది. అన్ని దారులు భద్రాద్రికే దారితీశాయి. ఈ కళ్యాణం రమణీయం, కమనీయం, అనిర్వచనీయం. కళ్యాణాన్ని తిలకించిన కనులే కనులు, ఆ కళ్యాణమూర్తులకు ప్రణమిల్లిన చేతులే చేతులు. ఆణిముత్యాలే తలంబ్రాలైన వేళ, జై జై రామ్ సీతారాం అంటూ భక్తులు చేసిన నినాదాలే మంగళవాయిద్యాలైన వేళ, రామదాసు చేయించిన పచ్చల పథకం, చింతాకు పథకాలు పెళ్లి లాంఛనాలైన వేళ, భద్రాచలంలో సీతారాముల కళ్యాణం వైభవంగా జరిగింది. వివిధ ప్రాంతాల నుంచి హాజరైన భక్తులు జానకిరాముల కళ్యాణాన్ని కనులారా వీక్షించి పరవశించిపోయారు. ఏటా అంగరంగ వైభవంగా సాగే భద్రాద్రి రామయ్య కళ్యాణానికి తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వచ్చారు. మండుతున్న ఎండలను సైతం లెక్క చేయలేదు రామభక్తులు. ఈ మహోత్సవాన్ని భక్తులు టీవీలో ప్రత్యక్ష ప్రసారాలతో తిలకించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను ప్రభుత్వం తరపున సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సమేతంగా అందజేశారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబ సభ్యులతో కళ్యాణాన్ని తిలకించారు. ముఖ్యమంత్రి వర్యులు సమర్పించినటువంటి వస్త్రాలు, తురుత విశ్వక్సేన పూజ, పుణ్యాహావచనం నిర్వహించారు. ప్రవర, మోక్షబంధనం, యజ్ఞాపవీతం, వరపూజ, స్వామివారికి ప్రత్యేక అలంకారాలు నిర్వహించి మధుపర్యాలు సమర్పించారు. ఈ సందర్భంగా భక్త రామదాసు చేయించిన పచ్చల పథకం వరుడైన రామయ్యకు, చింతాకు పథకాన్ని వధువు సీతమ్మకు అలంకరించారు. అనంతరం మహాసంకల్పం చేసి సరిగ్గా 12 గంటలకు అభిజిత్ లగ్నంలో అర్చక స్వాములు వధూవరుల శిరస్సుపై కీలకర్ర బెల్లముంచారు. భక్త రామదాసు చేయించిన 3 మంగళ సూత్రాలను భక్తులకు అర్చక స్వాములు చూపించి మాంగళ్య ధారణ గావించారు. అనంతరం నూతన వధూవరులను గోదాదేవి అనుగ్రహించిన నాట్య తిరుమలి ప్రబంధంలోని పారాయణమాయం పాసురాలను పఠనం చేశారు. అనంతరం రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. ఈ క్రమంలో పేద ఆశీర్వచనం, అష్టోత్తర హారతి సమర్పించడంతో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ తంతు ముగిసింది. ఈటా భద్రాచలం శ్రీ సీతారాముల కళ్యాణం శిల్పకళా శోభితమైన మిథిలా కళ్యాణ మండపంలో జరుగుతుంది. ఈ సందర్భంగా రామయ్యను తూర్పు ముఖంగా, అమ్మవారిని పశ్చిమ ముఖంగా కూర్చోబెట్టడం ఏళ్ల తరబడి కొనసాగుతోంది. అయితే భద్రుడి శిరస్సుపై వెలసిన విధంగా కళ్యాణ తంతులు దశాబ్దాల క్రితం స్వామివారు పశ్చిమాభిముఖంగాను, అమ్మవారు తూర్పు ముఖంగాను ఆసీనుడై ఉండేవారు. మళ్లీ ఇన్నేళ్లకు మరోసారి నిత్య కళ్యాణ మండపంలో జరిగిన నవమి కళ్యాణంలో ఆ సంప్రదాయం మరోసారి దర్శనమిచ్చిందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు. భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి వారి కళ్యాణ మహోత్సవం అంబరాన్నంటింది. ఇక కళ్యాణోత్సవం తర్వాత మరుసటి రోజున పట్టాభిషేకం వేడుక నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో ఇవాళ శ్రీరామచంద్రమూర్తిని పట్టాభిషిక్తుణ్ణి చేయనున్నారు. ఇక ఈ వేడుకకు రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. శ్రీరామచంద్రమూర్తి పట్టాభిషేకం కార్యక్రమాన్ని మిథిలా స్టేడియంలో నిర్వహించనున్నారు. శ్రీరాముడికి రాజదండం, రాజముద్ర, కిరీటధారణ చేయనున్నారు ఆలయ అర్చకులు.